అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద విష ప్రచారం చేస్తున్నారో దాని గురించి మరి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే లోక్సభలో చట్టం చేసి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా ఆమోదం చేసిన తర్వాత కూడా ఇదివరకు ఏదైతే 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకు కూడా పేర్చని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ అని చెప్పి ఏదైతే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అని 3 పేర్లు ఏవైతే ఆల్రెడీ ఊర్లు ఉన్నాయో ఆ పేర్లు చెప్తూ మరి మావిగన్ అని చెప్పి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ నిన్న కూడా ఏదైతే విజయవాడ ఒక పరామర్శకి వెళ్ళి మరి మొన్న మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ రాజధాని అని అంటాడు. ఆయన ప్రెస్ మీట్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకంగా మాట్లాడతాం. ఇదివరకు అలాగే వైజాగ్ లో ఏదైతే ప్యాలెస్ కట్టుకుంటూ వైజాగ్ రాజధాని అని చెప్పి మాట్లాడారు. అలాగే ఒకసారి నేను ఎక్కడుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఈ రోజున 2024లో ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాజధాని అమరావతి అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి వెళ్ళి ప్రజలందరికీ కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి అందరూ కూడా కూటమికి అధికారాన్ని తెచ్చిపెట్టి 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళతో కుట్రపూరితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చేసే ప్రయత్నం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఏదైతే అమరావతికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు కానీ లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం కానీ చూసి ఇది అమరావతి అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పి పెట్టుబడిదారులను ఏదో రకంగా భయపెట్టాలనే ఉద్దేశంతోనే మరి మావిగన్ అనే నినాదం తీసుకొచ్చారని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పడుతున్న కష్టం వృధా అయిపోయే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా గళాన్ని ప్రజలు కూడా ఇప్పాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు అనేదే కాదు, అమరావతి రాజధాని అని చెప్పి మీరు ఏదైతే ఆ రోజున ఒప్పుకొని ఈ రోజు మరి అమరావతి కాదన్నప్పుడు అమరావతి రైతులను పరామర్శించడానికి వైసీపీ నాయకులు ఎందుకు వెళ్ళారనేది కూడా సమాధానం చెప్పాలి. మాకు అమరావతి వద్దనుకున్నప్పుడు అమరావతిలో ఎందుకు అడుగు పెడతానికి వెళ్ళారు, అమరావతిని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళారు అమరావతిలో రైతులను అనేది. ఎందుకనంటే రైతులను కూడా తప్పుదావ పెట్టి కన్ఫ్యూజన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పట్టదు. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన అవసరం లేదు, ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉండి ప్రజల ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా, ఎందుకంటే ఈ వరకు వైజాగ్ అన్నప్పుడు వైజాగ్ వాళ్ళందరూ పెట్టడం జరిగింది. ఈ రోజున ఏదైతే మచిలీపట్నం అంటున్నారో ఆ మచిలీపట్నం దగ్గర ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించడానికి మచిలీపట్నం రాజధాని అని చెప్పి ఆ ప్రాంతం వాళ్ళు అనుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నారో దీని అంతటినీ కూడా ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఎవరైతే విచక్షణ రహితంతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఏదైతే వాళ్ళకున్న అధికారాలతో వాళ్ళన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సర్వీసు బంగ్లాలన్నింటినీ కూడా 1235 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళు గ్రాంట్ చేస్తే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవకోకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. గొడ్డల పార్టీ అన్నందుకు గొడ్డలతోనే ప్రాంతాల మధ్య నరుగుతూ ఏ విధంగా అయితే ప్రజల విద్వేషాలు రెచ్చగొడుతూ మతాల్ని కులాల మధ్యన ఏదో రకంగా, ఎందుకంటే మొన్న ఏదైతే సిఐ నాగరాజు విషయంలో కూడా చేసింది ప్రజలందరూ కూడా చూశారు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేసరికి మళ్ళీ ఆ కేసు గురించి మాట్లాడుకోకుండా ఏ విధంగా అయితే ఉన్నారని మనందరం కూడా చూసాం. దీన్ని ప్రజలు విచక్షణ రహితంతో ఆలోచించి అమరావతి ఏకైక రాజధాని అది చట్టం చేయడం జరిగిపోయింది. దీన్ని ఎవరో కదిపే పరిస్థితి లేదు. ప్రజలు కూడా దీన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రజల కోసం కష్టపడుతుంది, ప్రజల విశ్వసనీయత కోసం కష్టపడుతుంది అనేది ప్రజలు ఒక వాగ్దాటిగా తీసుకెళ్లాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.